పట్టుబడ్డ 17 మంది మావోయిస్టులకు 14 రోజుల రిమాండ్ విధించింది ఏలూరు జిల్లా స్పెషల్ మొబైల్ కోర్టు న్యాయమూర్తి మేరీ. రాజమండ్రి సెంట్రల్ జైలుకు వీరిని తరలించారు. పట్టుబడ్డ మావోయిస్టు కరుడు గట్టిన మావోయిస్టులేనని, వీరంతా ఛత్తీస్గఢ్ రాష్ట్రం నుంచి వచ్చారని జిల్లా ఎస్పీ కొమ్మి కిషోర్ స్పష్టం చేశారు. అయితే ఎన్కౌంటర్ భయంతో ఏలూరు నగర ప్రజలు భయోందోళన వద్దంటున్న జిల్లా ఎస్పీ కొమ్మి కిషోర్ తో మా ప్రతినిధి భార్గవ్ ఫేస్ టు ఫేస్. ఆపరేషన్ కగార్తో అడవుల్లో అలజడి రేగడంతో అన్నలందరూ కూడా పల్లెలు నుంచి వదిలి పట్టణాలు నగరాలు బాటపట్టారు. ఏలూరులో ఉన్నటువంటి మావోయిస్టులను కూడా జిల్లా పోలీసులు అరెస్ట్ చేసిన తెలుస్తుంది. ఈ ఆపరేషన్లో పాల్గొన్న జిల్లా ఎస్పీ కొమ్మి కిషోర్ ఇప్పుడు మనతో ఉన్నారు. సార్ చెప్పండి సార్, ఏంటి ఏలూరులో మావోయిస్టులు అరెస్ట్ చేశారు పోలీసులు అన్నారు, నిజంగా వారు మావోయిస్టులైనా వారు సానుభూతి పరుల ఏంటి అసలు? వాళ్ళు పక్కా హార్డ్ కోర్ మావోయిస్టులు అండి. వాళ్ళలో ఒక SZCM కాడర్, స్టేట్ కాడర్ మావోయిస్ట్ లచ్చు అలియాస్ గోపాల్ కూడా ఉన్నారు. తర్వాత 2 డివిజనల్ కమిటీ మెంబర్స్ ఉన్నారు. మిగిలిన వాళ్ళందరూ కూడా ఏరియా కమిటీ మెంబర్స్. వీళ్ళందరూ సానుభూతి పరులు కదా, హార్డ్ కోర్ మావోయిస్ట్. వీళ్ళందరూ కూడా సౌత్ బస్తర్ ప్రాంతానికి చెందిన వాళ్ళు, ఛత్తీస్గఢ్. మన ఏరియాలో మావోయిస్టులు కాదు వీళ్ళు. ఆపరేషన్ కగార్ దాడికి తట్టుకోలేక బయటకు వచ్చి ఆ టైంలో వాళ్ళు మన ఏజెన్సీస్, మన ఏపీ పోలీస్ వాళ్ళని చాలా రోజుల నుంచి ట్రాక్ చేసి టైం చూసి వాళ్ళందరినీ పట్టుకోవడం జరిగింది. ఏలూరు గ్రీన్ సిటీలో మీరు అందరూ అదుపులోకి తీసుకున్నట్టు చెప్తున్నారు. వారు అక్కడ ఎంతకాలం నుంచి ఉన్నారు? అంటే అంతకు ముందు నుంచి కూడా మనకు ఇన్ఫర్మేషన్ ఉందా, లేదంటే ఈ ఆపరేషన్ కగార్దు హిడ్మా మృతి తర్వాత ఇన్ఫర్మేషన్ వచ్చింది? మన ఏపీ పోలీస్కి ఎప్పటి నుంచో ఇన్ఫర్మేషన్ ఉంది. ఏపీ పోలీస్ చాలా కదలికలు మానిటర్ చేస్తారు. అన్ని ఆపరేషనల్ డీటెయిల్స్ బయటికి చెప్పరు. బట్ ప్రజల్లో మంచి భయం లేకుండా పెట్టడానికి వాళ్ళు ప్రతి కదలిక మన వాళ్ళు ఎలా అనలైజ్ చేస్తారు. దానికి ఉదాహరణ ఇన్ని జిల్లాల్లో ఇంత ఆపరేషన్ వితిన్ షార్ట్ స్పాన్లో ప్రిసైజ్గా జరిగింది. అది చూస్తే మనకి ఎంత కంట్రోల్డ్గా ఆపరేషన్ చేశారు, ఎంత ప్రిసైజ్ ఇంటెలిజెన్స్ ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. అంటే మీరు మీ టీం అంతా కూడా ఈ ఆపరేషన్లో కూడా పాల్గొన్నారు. అక్కడ ఎటువంటి అవాంఛనీయ ఘటనలు లేకుండా శాంతియుతంగా వీరిని అరెస్ట్ చేశారని కూడా చెప్తున్నారు కదా, అంటే ఎలా ఫీల్ అవుతున్నారు ఈ ఆపరేషన్లో పాల్గొన్నారు? ఈ ఏపీ పోలీసులో ఉండడం గర్వకారణంగా ఫీల్ అవుతున్నామండి. ఏలూరు పోలీస్ ముఖ్యంగా ఇలాంటి అర్బన్ ఏరియాస్లో ఉండడము, అంత మంచి పక్కా సమాచారం సేకరించడము, వాళ్ళని ట్రాక్ చేయడము, మన ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ చేయడం, మన ఫీల్డ్ లెవెల్లో కూడా మన డిఎస్పీ గారు, మన ఇన్స్పెక్టర్స్ అందరూ, మన గ్రేహౌండ్స్ యూనిట్స్ ఈ చుట్టుపక్కల ప్రజల్ని అలజడికి సృష్టించకుండా అదే సమయంలో కావాల్సిన జాగ్రత్తలు తీసుకొని చుట్టూ మోహరించుకొని అదే టైంలో వాళ్ళకి కూడా అర్థమయ్యేటట్లు వార్నింగ్ ఇచ్చుకోగలిగి వాళ్ళని ఎప్పుడు ఏ విధంగా వాళ్ళ దగ్గర ఉన్న ఆయుధాలను బట్టి ఏ విధంగా వాళ్ళని ఏ టైంలో అటాక్ చేస్తే లీస్ట్ రెసిస్టెన్స్ ఉంటుందో చూసుకొని ఆ టైంగా పక్కా రూమ్ ఇంటర్వెన్షన్ చేసుకొని అదుపులోకి తీసుకోవడం జరిగింది. అంటే ఏలూరులో అదుపులోకి తీసుకున్న 15 మంది వద్ద నుంచి కూడా ఆయుధాలు ఏమైనా స్వాధీనం చేసుకున్నారా? అసలు ఎంత మేరకు వారి దగ్గర నుంచి ఈ మారణాయుధాలు ఉన్నాయి? చేసుకున్నారండి. చాలా వెపన్స్ వాళ్ళ దగ్గర నుంచి సీజ్ చేసుకోవడం జరిగింది. 2 రివాల్వర్స్, ఒక తప్పంచ, కొన్ని సింగిల్ బ్యారెల్ గన్స్ కూడా సీజ్ చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా చాలా ఇన్ఫర్మేషన్, SD కార్డ్స్ కానీ, వాళ్ళకున్న లెటర్స్, మావోయిస్ట్ ఈ సంబంధించిన లెటర్స్, సాహిత్యం, వీడియోస్, కొన్ని డివైసెస్ సీజ్ చేసుకోవడం జరిగింది. పక్కనే ఉన్న అల్లూరు జిల్లాలో ఇంకా కుంబింగ్ జరుగుతుంది, అలాగే కాల్పులు కూడా జరుగుతున్నాయి. ఈ జిల్లాలో కూడా అటవీ ప్రాంతం ఎక్కువగా ఉంది. ఏ విధంగా పోలీసులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు? పోలీసు ఒకటి ఇంటెలిజెన్స్ పరంగా ఏజెన్సీస్, తర్వాత ఫీల్డ్ లెవెల్లో మా ఫీల్డ్ యూనిట్స్, మన స్పెషల్ పార్టీస్ కానీ, లోకల్గా ఉన్న SIs కానీ అందరూ అలర్ట్గా ఉన్నారు. ఏ సమాచారం వచ్చినా ఎనీ టైం ఆపరేట్ చేయడానికి, డిఫెన్స్ చేసుకోవడానికి పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉన్నారు. గతంలో ఈ ప్రాంతం మావోయిస్టులకు షెల్టర్ జోన్ అనేది కూడా పెద్ద పేరు ఉంది. ఇప్పుడు వారి కదలికలు ఇక్కడ ఏమైనా ఉన్నాయా? కేవలం ఛత్తీస్గఢ్ నుంచి వచ్చిన వారే ఇక్కడంతా పట్టుబడ్డారు. ఎలా ఉందా మన ఏలూరు జిల్లా ఏజెన్సీలు? మనకున్న సమాచారం కానీ మ్యాక్సిమం అంతా కూడా ఓన్లీ ఛత్తీస్గఢ్ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. అంటే మన దగ్గర నుంచి రిక్రూట్ అయ్యి కానీ మన దగ్గర యాక్టివ్గా వెళ్ళాల్సిన వాళ్ళు ఎవరు లేరు. ఒకరిద్దరు పాత వాళ్ళు ఉంటారు. అది ఏలూరుకి సంబంధించిన వాళ్ళు ఎవరు కూడా ఇప్పుడు లేరు. ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన వాళ్ళు కొంతమంది ఉంటారు. వాళ్ళు కూడా వాళ్ళ కదలికలు గమనిస్తారు. వాళ్ళ ఏపీ పోలీస్ కావాల్సిన టైంలో సరైన చర్య తీసుకుంటారు. ఇక్కడ ఉన్నటువంటి అటవీ ప్రాంతాల్లో అమాయక గిరిజనులు ఎక్కువగా ఉన్నారు. అటు గంజాయి బాట పట్టడం అనేక మంది చూస్తున్నాం. ఇప్పుడు ఈ విప్లవ భావాలంటూ కూడా వారి సిద్ధాంతాలంటూ వారి వెనక వెళ్తున్నటువంటి యువత కూడా అనేక మంది వస్తున్నారు. అటువంటి వారికి మీరు ఏం సందేశం ఇవ్వచ్చు? గిరిజన యువత చాలా శక్తివంతమైన యువత, చాలా ఇన్నోసెంట్ వాళ్ళు. అంతేకాకుండా చాలా గొప్ప పట్టుదల ఉన్న వాళ్ళు కూడా. ఆ పట్టుదలను కొంతమంది కాలం చెల్లిన సిద్ధాంతాలతో తప్పుడు దారి పట్టించారు. అక్కడి నుంచి పోలీసు వాళ్ళతో మమేకమై గవర్నమెంట్ చాలా స్కీమ్స్ తోటి వాళ్ళని దగ్గరికి తీసుకొని ఇప్పుడు మనం చూస్తే ఆంధ్రప్రదేశ్లో ఆల్మోస్ట్ మన జిల్లాలో కానీ చాలా దశాబ్దాల నుంచి కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు లేరు. అది ప్రజల్లో పోలీస్ కానీ ఈ మావోయిస్టు సిద్ధాంతాలు కాలం చెల్లినవని నిరూపిస్తున్నాయి. కాబట్టి ఈ యువతని కూడా
చాలా ఇప్పుడు మనం చూస్తే కానిస్టేబుల్ ఎగ్జామ్స్ చూసాము. ఒకప్పుడు ఎవరు జాయిన్ అయ్యేవాళ్ళు వచ్చేవాళ్ళు కాదు. ఇప్పుడు చూస్తే పెద్ద ఎత్తున మన గిరిజన యూత్ అంతా కానిస్టేబుల్స్ కానీ హోమ్ గార్డ్స్ వీటిలన్నిటికీ ఎగ్జామ్స్ పార్టిసిపేట్ చేయడం కానీ గవర్నమెంట్ ఎగ్జామ్స్కి రావడం కానీ చూస్తున్నాము. ఇవన్నీ తార్కాణాలు. ఇంకా పోలీస్ కానీ ప్రభుత్వం కానీ వాళ్ళకి ఇంకా ఎక్కువ పెద్ద ఎత్తున రీచ్ అయ్యి వాళ్ళకి ఇంకా మనం మెయిన్ స్ట్రీమ్లో వాళ్ళని కలపడానికి ఇట్లాంటి సంఘ విద్రోహ శక్తుల చేతుల్లోకి పోకుండా కాపాడుకుంటాం. ఫైనల్గా ఏలూరు నగర ప్రజలందరూ కూడా ఒక భయాందోళన వ్యక్తం చేశారు నిన్నటి నుంచి కూడా. ఏంటి మరి ఇంకా మొత్తం క్లియర్ అయిపోయినట్టు అనుకోవచ్చా, ఇంకా ఎవరన్నా పెండింగ్ ఉన్నారనుకో? నేను మీడియాని మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నామండి. ఇది పోలీసుల ఎఫిషియన్సీని సూచిస్తుంది. వాళ్ళు ఎక్కడి నుంచో వచ్చారు, ఛత్తీస్గఢ్కి మనకు సంబంధం లేని కాడర్ని కూడా ట్రాక్ చేసుకొని వాళ్ళని అరెస్ట్ చేయడం, ఎక్కడ ఇబ్బంది లేకుండా చేశారు. దాన్ని భయాందోళన పడాల్సిన అవసరం కాదు, ఇంకా సంతోషపడాల్సింది. మన పోలీస్ ఎఫిషియన్సీ ఎంత ఉంది, ఏపీ పోలీసు అనేది జాతీయ స్థాయిలోనే కాదు ఇంటర్నేషనల్ స్థాయిలో కూడా గర్వించదగిన ఆపరేషన్ చేశారు. దాని ఇట్ షోస్ ఏపీ పోలీస్ ఎంత ప్రొఫెషనలిజం ఉంది, ఏదైనా టాస్క్ ఉంటే ఎంత బాగా ఎగ్జిక్యూట్ చేస్తారన్నది ఇంకా మనకి సెక్యూరిటీ మీద చాలా కాన్ఫిడెన్స్ క్రియేట్ చేయాలి. నేను మీడియాకు కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను, దాన్ని కరెక్ట్గా అర్థం చేసుకోవాలా. ఇంత పెద్ద ఆపరేషను, ఇంతమంది కరడుగట్టిన వాళ్ళని ఇంత తక్కువ టైంలో వాళ్ళ ప్రతి కదలికను పట్టుకొని మన వాళ్ళు ఆపరేషన్ చేశారంటే ప్రజలకి ఇంకా ఎక్కువ కాన్ఫిడెన్స్ రావాలి. థ్యాంక్ యూ. అది చూస్తున్నాం కదా, ఏలూరులో పట్టుబడ్డ 15 మంది కూడా కరడుగట్టినటువంటి మావోయిస్టులు. వీరందరినీ కూడా ప్రస్తుతం అయితే న్యాయస్థానం ముందు హాజరుపరచడంతో పాటు వారి వద్ద ఉన్నటువంటి మారణాయుధాలకు సంబంధించి అన్ని కూడా స్వాధీనం చేసుకున్నాం. ప్రజలు ఎవరు భయాందోళన చెందిన అవసరం లేదు. ఏలూరు జిల్లాలో ఉన్నటువంటి ఏజెన్సీ ప్రాంతంలో కూడా ప్రస్తుతం సోదాలు అయితే ఇంకా కొనసాగుతున్నాయి అనేది కూడా ఏలూరు జిల్లా ఎస్పీ కొమ్మి కిషోర్ అయితే స్పష్టం చేసిన పరిస్థితి ఉంది. కెమెరా పర్సన్ చంటితో భార్గవ్, ఐ న్యూస్, ఏలూరు నుంచి.